మ్యామ్ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి, మన వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తేనే బయట వాళ్ళిస్తారు. బయట నుంచి వచ్చిన వాళ్ళిస్తారు. ఇది క్లారిటీ. దీన్ని కొంసేపు పక్కన ఆపితే, ఇప్పుడు కోడళ్ళు అత్తమామల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అనే కంప్లెయింట్ చాలా చోట్ల వింటాం. దీంట్లో ఆ అబ్బాయి పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఆ అబ్బాయి ముందు వాళ్ళ అమ్మానాన్నలకి రెస్పెక్ట్ ఇస్తే, ఈ అమ్మాయి కూడా ఇచ్చేదేమో అన్న డౌట్ చాలామందికుంది. ఈ 2 మ్యాచ్ చేసి మీరేం చెప్తారు? పెళ్ళిళ్ళు అయ్యే వరకు రెస్పెక్ట్ ఇచ్చిన పేరెంట్స్కి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ఫస్ట్ పేరెంట్స్ కూడా థింక్ చేసుకోవాలి రూపా. ఎందుకంటే వచ్చే కోడల్ని కూడా వాళ్ళు ఇంట్లో ఒక మనిషిగా యాక్సెప్ట్ చేసి ఈ అమ్మాయి మన రెస్పాన్సిబిలిటీస్ ఏదో రేపు తీసేసుకుంటుంది చూసేసుకుంటుంది మన అబ్బాయి మనకు సపోర్ట్ చేయాలనే ప్రాసెస్లో ముందుకు వెళ్తూ ఉంటే కనుక వర్కౌట్ అవ్వవు. అసలు ఒక ఇప్పుడు అమ్మా నాన్న దగ్గర ఉంటాం, వాళ్ళు నలత పడతారు, లేకపోతే పెద్దాళ్ళు అవుతారు, చూసుకోవటం మానేస్తామా? అదేవిధంగా ఈ పిల్ల కూడా వామ్త్ చూపించేలాగా ముందు పెద్దాళ్ళు ఉండాలి. అది పక్కన పెట్టేస్తే వెన్ యూ స్పోక్ అబౌట్ ద బాయ్, ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఫస్ట్ నుంచే వాళ్ళ పేరెంట్స్ తను ఇచ్చే ప్రయారిటీ ఇస్తానే ఆ అమ్మాయికి ఇచ్చే ప్రయారిటీ ఆ అమ్మాయికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళకి చేత కావాలి. చాలామంది పేరెంట్స్లో ఉన్న వీక్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ ఆ అమ్మాయి దగ్గర చెప్పి పేరెంట్స్ని లోకు చేసుకుంటూ వస్తే ఆ అమ్మాయి ఎలా విలువిస్తుంది? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్గా నీ పేరెంట్స్కి నువ్వు విలువిస్తూ ఉంటే, వాళ్ళతో నువ్వు సపోర్టివ్గా నుంచోగలుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఎప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోదు. అప్పుడప్పుడు పేరెంట్స్లో తప్పులు కూడా ఉంటాయి రూపా, అది ఆ అమ్మాయి ముందు బయట పెట్టకుండా సెపరేట్గా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇలా బిహేవ్ చేసావు, ఇలా చేసావు, ఇలా చెయ్యమాక, నేను తన ముందు నువ్వు నొచ్చుకోకూడదని చెప్పి నేను మీకు సపోర్ట్ చేశాను, బట్ నెక్స్ట్ టైం ఈ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి అంటే వాళ్ళ తప్పు వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ పిల్లాడి వీళ్ళకి ఇచ్చిన మర్యాదని కాపాడుకోవటానికి ట్రై చేస్తారు. అదేవిధంగా ఆ పిల్ల దగ్గర కూడా పెద్దాళ్ళు అయిపోతున్నారు, మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా కొన్ని కొన్ని విషయాల్లో మనకు ఓపిక కావాలి, అలా ఆ అమ్మాయితో కూడా చెప్పుకుంటూ రావాలి. ఇక్కడ చూసి చేసేది ఏది లేదు రూప, చూపించుకుంటూ ఉండాలి. ఎలా అంటే నీ యాక్టివిటీస్ ద్వారా నీ బిహేవియర్ ద్వారా అక్కడక్కడ నీకు తేడా అనిపిస్తున్నప్పుడు దాన్ని జెంటిల్గా విడివిడిగా వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుకొని సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్యామిలీ అంతా ఒకే ఫ్యామిలీ కదా, ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతారు అండ్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్. సో పెద్దాళ్ళు అవుతున్న కొద్దీ రెస్పాన్సిబిలిటీసు కోడలు ఒకటే కాదు, కొడుకు కోడలు కూడా తీసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళు వాళ్ళ లైఫ్ని సెక్యూర్ చేసుకుంటా టోటల్గా పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా అందరూ రన్నింగ్ రేస్లో ఉంటున్నారు రూపా, వాళ్ళకి బాధ్యతలు పెరుగుతున్నాయి, వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకుంటున్నాయి, ఉద్యోగాలు ఉంటున్నాయి. సో పేరెంట్స్ కూడా కొంచెం సెన్సిబుల్గా రెస్పాన్సిబుల్గా పిల్లల మీద మ్యాక్సిమం భారం పడకుండా ఒక ప్లానింగ్ పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి. సో it is a triangular responsibility, not just one person's responsibility. రైట్.